ఎర్లీగా బయలుదేరదాం అని చెప్పింది నేనే, కానీ నన్ను లేపుతుంటే కష్టాలు బాబో అస్సలు అగలేకపోయాను నేనైతే. తీరా టైం చూస్తే కనుక 3:30. ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇంకోసేపు పడుకుంటా మమ్మీ అన్నట్టు ఉంది. బయటకు వచ్చి చూస్తే మా అమ్మ ఆ టైంలో కూడా ఉన్న తన వర్క్ అంతా కంప్లీట్ చేద్దామని చూస్తుంది. బయట చూసారా చిమ్మ చీకటి ఉంది. ఎట్లాగైతే అట్లాగా ముగ్గురం రెడీ అయిపోయామన్నమాట. మా అమ్మ, నేను, మా నాన్న. ఆటో కోసం వెయిటింగ్. ఆటో కూడా వస్తుంది. ఇద్దరికి సేమ్ ఫీలింగ్. ఆటో ఎక్కడ క్యాన్సిల్ అయితే నాకు, ఆయన ఎక్కడ క్యాన్సిల్ చేస్తాను ఆటోనికి. బస్సు అయితే లక్కీగా ఎక్కేసాం. నెక్స్ట్ బస్సు ఇది అని చెప్పేశారు. సో మా ఫ్రెండ్ అందరూ ఎక్కేసాం. బస్సు అయితే ఇంకా స్టార్ట్ చేయాల. ఇదిగోండి వెళ్తున్నాం అలాగా. చాలా సూపర్ ఉందన్నమాట. కానీ చాలాసేపు నిద్రపోయాం. చూసారా పచ్చటి పొలాల మధ్యలో మాతో పాటు పోటీ పడి మరీ గూడ్స్ ట్రైన్ అసలు ఎంత స్పీడ్ వెళ్తుందంటే అంత స్పీడ్ మామూలుగా లేదు తెలుసా. అసలు ఈ ఫీలింగ్ అయితే సూపరు. అసలు గూడ్స్ ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్ళినా నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇంకా లైన్లో నిల్చున్న కూడా ఉన్నారు. జనాలతో అందరితో పాటు చూపిస్తున్నాను అనమాట. మా అమ్మ అయితే ముచ్చట్లు చెప్తుంది ముందున్న వాళ్ళతో, అందుకే డిస్టర్బ్ చేస్తాను నేను. ఎలా ఉన్నా సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇంకా చెప్పలేదు కదా. అది నెక్స్ట్ షార్ట్స్లో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్. హ్యాపీ సండే.